స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, వాస్తవానికి ఈరోజు బల్లారాధన, ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తం తాగే దినం. దానికి సిద్ధపాటు కలిగి శుద్ధీకరించుకొని అందరూ రెడీ అయినటువంటి సమయం. ఈ సమయంలో ఇది లోకరీతిగా వాస్తవానికి ఏం జరుగుతుందంటే, ఈ రోజున ఫ్రెండ్షిప్ డే అని అందరూ పండగ చేసుకుంటా ఉన్నారు. ఏ పండగ అంట అంటే స్నేహితుల పండగ. పక్కన అడగని, నీకు స్నేహితులు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో సహజంగా స్నేహితులు ఉంటారు, కానీ మిగతా అందరి స్నేహితుల కంటే కూడా యేసు ప్రభు ఎలాంటి స్నేహితుడు? మంచి స్నేహితుడు. హల్లెలూయా. కాబట్టి మంచి స్నేహితుడైన యేసు ప్రభుతోటి నీ స్నేహాన్ని, నీ సహవాసాన్ని, నీ సంబంధాన్ని కలుపుకుంటే మంచిది. హల్లెలూయా. ఒకసారి తన శిష్యులతో ఆయన అంటాడు, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తానంటున్నాడు. హల్లెలూయా. దాసులకి గుట్టైన సంగతులు, రహస్యమైన సంగతులు, అన్ని సంగతులు దాసుడికి చెప్పం, కానీ స్నేహితునికి చెప్తారు. ఉదాహరణకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, భార్యకి చెప్పని సంగతులు కూడా స్నేహితుడితోటి చెప్పుకోవటం జరుగుతుంది. స్నేహితుడు అంటే నమ్మదగిన వాడై ఉండాలి. స్నేహితుడు అంటే తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తన స్నేహితుడిని మేలు కోరేవాడై ఉండాలి. మనం గమనించినట్లయితే దావీదుకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఏం పేరు ఆయన పేరు? యోనాతాను. ఈ యోనాతాన్ అనే స్నేహితుడు వాళ్ళ నాన్న దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సంగతి తెలిసింది. నేరుగా స్నేహితుడి దగ్గరకు వచ్చి, నా ప్రాణ స్నేహితుడా దావీదా, మా నాన్న నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు, నువ్వు తప్పుకో, పక్కకి వెళ్ళు, నువ్వు అక్కడ ఉండగాకు పక్కకి వెళ్ళు అని చెప్పేసి సలహా చెప్పి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడు. అయితే మన స్నేహితుడు ఉన్నాడే, యేసు ప్రభు అనేటువంటి నిజ స్నేహితుడు, ప్రాణం పెట్టే స్నేహితుడు, మనందరి కోసం
కల్వరి శిలువలో బలి అయిపోయాడు, ప్రాణం పెట్టాడు. వాస్తవానికి పాపానికి వచ్చు జీతం మరణం. ఆ మరణం మన తరపున ఆయన నెత్తినేసుకొని, మన పక్షాన, మన తరపున, మన స్థానంలో ఆయన మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థానంలో ఆయన మరణించాడు. మనకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన మరణించాడు కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. బ్రతికిన మనం దినదినము నిత్య జీవాన్ని పొందుకోవటానికి వారసులు కావాలని, ఆ నిత్య జీవానికి చేరాలని, ఆ పరలోక రాజ్యంలో ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని, దానికి దినదినము క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ ఉండాలి. అంచెలంచెలుగా ఆయన రూపంలోకి మారాల. యేసుక్రీస్తు ఎలాగ ఉన్నాడో మనం కూడా అలాగే రూపాంతరం పొందాల. మనం మొట్టమొదట దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుని పోలికలోను ఆయన స్వరూపంలోను సృష్టించాడు. పాపం చేసినందువల్ల స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, మన దేవుని పోలికను పోగొట్టుకున్నాం. అయితే ఆయన మన కోసం బలి అయిపోయింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి, నా మనసు మీరు కలిగి ఉండండి, నా ఆత్మను మీరు పొంది ఉండండి. నా శరీరాన్ని క్రమం తప్పకుండా నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగుతూ ఉంటే అంచెలంచెలుగా పోగొట్టుకున్న యేసుక్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరం పొందుతారు. కోల్పోయిన యేసుక్రీస్తు యొక్క పోలికల్లోనికి మార్పు చెందుతారు. ఆ కోల్పోయిన స్వరూపాన్ని, పోగొట్టుకున్న పోలికని, దేవుని పోలికని పూర్తిగా మనలో రూపించటం కోసమే నా శరీరం తినండి, నా రక్తం తాగండి అని ఆయన చెప్పాడు. అందుకని మనం చేస్తున్నది నెలకు ఒక్కసారి ఈ నెల రోజులు జరిగిన లోటుపాట్లన్నీ సరిచేసుకొని పరిశుద్ధుడైన యేసు ప్రభు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగటానికి కావలసినంత పరిశుద్ధత, కావలసిన అర్హత, మనకు తగిన యోగ్యత సంపాదించుకొని సిద్ధపాటు కలిగి ఈ 3వ రోజున ఆదివారం ప్రభు బల్లలో చేయి వేయటం జరుగుతుంది. దీన్ని సంస్కార ఆరాధన అంటారు, ప్రభు బల్ల అంటారు, ప్రభు భోజనం అంటారు. అసలు సంగతి ఏంటంటే అది యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తం. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతూ ఉండటం వల్ల అంచెలంచెలుగా క్రమక్రమంగా మనం పరిపూర్ణతలోనికి వెళ్తున్నాం. అంటే యేసు ప్రభువుని చూసినా ఒకటే, నిన్ను చూసినా ఒకటే. అంటే యేసు యొక్క స్వరూపం నీలో రూపించబడతా ఉంటుంది. అందుకనే ఒకసారి పౌలు ఉత్తరం రాస్తూ అంటాడు, క్రీస్తు యేసు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. అంటే ప్రసవ వేదన కలిగి బిడ్డను కనేది ఒక్కసారే, కానీ ఈయన అంటున్నాడు మరలా ప్రసవ వేదన కలుగుతుంది నాకు. ఎందుకంటే తిరిగి మరలా కొత్తగా జన్మించాల్సిన పరిస్థితి అయిపోయింది. ఒకసారి పుట్టాం, కొంతకాలం బ్రతికాం, పాపం చేసినందువల్ల ఆత్మ జీవితంలో చనిపోయిన స్థితి ఏర్పడింది. చచ్చావు కాబట్టి మరలా బ్రతకాల, నిన్ను మరలా వాక్యంతో మరలా కనాల్సి వస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది, మళ్ళీ మిమ్మల్ని గురించి మరలా కనాల్సి వస్తుంది, ప్రసవ వేదన పడి మిమ్మల్ని మళ్ళా కనాల్సి వస్తుంది అంటున్నాడు. అంటే ప్రసవ వేదన పడి వాక్యం ద్వారా ఒక ఆత్మను కంటే ఈ కన్న ఆత్మ ఏం చేయాలంట, నెమ్మదిగా పుట్టిన బిడ్డ పాలు తాగుతూ ఉండాల. పాలు తాగి అన్నం తినే ప్రాయానికి వచ్చి అన్నం తినాల. గిన్నెడు తిన్న బిడ్డ కొన్నాళ్ళకి పళ్ళెం కూడా తినాల. పళ్ళెం తిని బిడ్డ ఎదిగి పరిపూర్ణమైన స్వరూపం
యేసు ప్రభువుకు ఉన్న పోలిక, యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ స్వరూపంలోనికి రూపాంతరం చెందాలా, మార్పు చెందాలా. అంటే అంచెలంచెల యేసయ్య వలె మనం మార్పు చెందాలి. ఆయన ఎలాగున్నాడో అలాగే మనం కూడా మారిపోవాలి. అంటే ఎదుగుదల కావాలి. హల్లెలూయా. ఆ రూపాంతరం పొందటానికి, పోగొట్టుకున్న ఆయన పోలికలోనికి మనం మలచబడటానికి ప్రతి నెల బల్లలో చేయి వేయటం అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ బల్లలో చెయ్యి వేసేటువంటి మనం సిద్ధపాటు కావాలా, శుద్ధీకరణ కావాలా, తగిన పరిశుద్ధత కావాలా. ఇది తప్పనిసరిగా మనం అవసరం. మన నిజ స్నేహితుడు మన కోసం మరణించాడు. ఎందుకంటే మనం కూడా ఆయనలాగా మారాలి. హల్లెలూయా. అందుకని మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క శరీరాన్ని తింటున్నామంటే ఆయన గుణాలే మనలో కనపడాలి, ఆయన పోలికలే మనలో కనిపించాలి, ఆయన స్వరూపమే మనలో రూపించబడుతూ ఉండాలి. అంచెలంచెలుగా అంచెలంచెలుగా మార్పు చెందించటం జరుగుతుంది. హల్లెలూయా. ప్రియులరా, ఇప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే విగ్రహాలు పెడతారు. చచ్చిపోయిన వాళ్ళని విగ్రహాన్ని కొన్ని చోట్ల సిమెంట్ విగ్రహాలని, కొన్ని చోట్ల ఇత్తడి బొమ్మల్ని, మరి కొన్ని చోట్ల ఇనుపు బొమ్మల్ని, కొన్ని చోట్ల వేరు వేరు లోహాలతోటి విగ్రహాలని చెక్కుతారు. చెక్కి ఆ ఫోటోలో చూసినా ఒకటే, ఇక్కడ బొమ్మను చూసినా ఒకటి, అచ్చం మనిషిలాగానే ఉన్నాడు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒకరోజు ఒక విషయం చూసా. అమ్మ మీద చాలా ప్రేమ అంట. ఈ కొడుకు పెళ్ళిడికి వచ్చేసరికి అమ్మ చచ్చిపోయింది. అమ్మ చచ్చిపోతే అమ్మ మీద ఉన్న ప్రేమతో అమ్మ ఫోటో తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఏం చేశారు, అచ్చం అమ్మలాంటి బొమ్మను చేశారు. సగం వరకు బొమ్మను తయారు చేశారు. అమ్మ లేని పెళ్ళి నాకెందుకు, అమ్మ ఉండాలి, కనీసం అమ్మ చచ్చిపోయింది కాబట్టి ఆకారం అన్న నా దగ్గర ఉండాలని చెప్పి అమ్మ రూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేయించాడు. అటు పక్క పెళ్లి కూతురు, ఇటు పక్క పెళ్లి కొడుకు మధ్యలో అమ్మ బొమ్మను పెట్టుకున్నాడు. అమ్మ బొమ్మను ముద్దు పెట్టుకుని తర్వాత పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే అచ్చం అమ్మలాగానే ఆ ఫోటోలో ఎట్లా చేశారు, ఈ బొమ్మలు కూడా అట్నే చెక్కేశారు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు కూడా కోరుకుంటుంది ఏంటంటే, మన స్వరూపమందు మన పోలిక యందు మనిషిని సృష్టించుదామని అనుకున్నాడు. అన్నట్టుగానే మనల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించటం కూడా జరిగింది. అయితే పాపం చేసినప్పుడు ఆయన స్వరూపం మనలో లేదు, పోయింది. ఆయన పోలిక మనలో లేదు, పోయింది. వేరొక స్వరూపం కనపడుతుంది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే తిరిగి మరలా దేవుని స్వరూపం మనలో రూపించటం కోసం చెక్కుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన స్వభావాన్ని, మన ఆలోచనల్ని, మన తలంపుల్ని, మనకున్న బుద్ధులన్నిటినీ యేసు ప్రభుకున్న బుద్ధుల్లాగానే మారాల. హల్లెలూయా. అందుకని ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుట వల్ల ఏం జరుగుతుందంట, క్రమక్రమంగా అంచెలంచెలుగా చెక్కబడుతున్నాం, మలచబడుతున్నాం. దేవుని పోలికలోనికి మనం రూపాంతరం చెందుతున్నాం. అందుకని పరిపూర్ణమైన యేసు స్వరూపం నీలో ఏర్పడాలి అంటే ఈ రొట్టె తినాలా, ఆయన రక్తం తాగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు పూర్తిగా అసలైన స్వరూపం, యేసు యొక్క స్వరూపం ఎలాగుందో నీ స్వరూపం కూడా అలాగా మారాల. ఒకప్పుడు మన స్వరూపం దెయ్యపు స్వరూపంగా ఉండేది. యేసుని నమ్మకమందు, ప్రార్థనకు రాకమందు, పాపంలో బ్రతుకుతున్నప్పుడు. కానీ ఇప్పుడు యేసు ప్రభుని నమ్మాం గనక, ఆయన రక్తం తాగుతున్నాం గనక, ఆయన శరీరాన్ని తింటున్నాం గనక యేసు వలె మారాలా, ఆయన స్వభావం మనలోనికి రావాలా.
ఆయన పోలిక మనలో రూపించబడాల, ఆయన బుద్ధులే మనలో కనిపించాల. హల్లెలూయా. అన్ని వివరంగా చెప్పటానికి కుదరదు, టూకి వెళ్ళిపోతా, జాగ్రత్తగానండి. యేసు ప్రభు శిలువలో హింసిస్తూ ఉంటే, కొట్టి చంపుతా ఉంటే ఆయన అన్న మాట, తండ్రి వీరేవి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనక వీళ్ళని క్షమించు అన్నాడు. అదే స్వరూపం, అంచెలంచెలుగా అదే పోలిక, అదే స్వభావం రూపించబడినటువంటి స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నారు. పక్కనే కూర్చుని, బండ మీద కూర్చుని, స్టెఫెన్ బట్టలన్నీ నా కాళ్ళ కాడ పెట్టమని వాడిని కొట్టి చంపండిరా, నేనున్నాను, మిమ్మల్ని ఎవడేమంటానికి లేదు, నేను చూసుకుంటా, వాడిని కొట్టి చంపండి అని స్టెఫెన్ బట్టలు కాళ్ళ కాడ పెట్టుకొని బండ మీద కూర్చుని పౌలుగా మారినటువంటి ఆ సౌలు కొట్టి చంపండి అని ఆజ్ఞాపించి చంపిస్తున్నాడు. అందరూ కొడతా ఉన్నారు, దెబ్బ మీద దెబ్బ. రాయి ఇసిరి కొడితే ఒకటి ఇక్కడ తగిలింది, పటామని తగలగానే రక్తం కారుతా ఉంది. ఇంకొకటి ఇటు నుంచి కొట్టాడు, ఇక్కడ తగలగానే పటామంది రక్తం కారుతా ఉంది. నలుదిశలా రాళ్ళుతో కొడుతూనే ఉన్నారు, రక్తం కారుతూనే ఉంది. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? చేతులెత్తి ప్రార్థన చేసి, తండ్రి ఈ పాపం వీళ్ళ మీద మోపవద్దయ్యా. అపోస్తుల కార్యం చూడండి, 7వ అధ్యాయం 50 వచనం. అపోస్తుల కార్యం 7. తండ్రి ఈ పాపం, ఇది వీళ్ళు చేస్తుంది పాపమే, నిర్దోషినైన నన్ను రాళ్ళతో కొడుతున్నారు, ప్రార్థన చేసే నన్ను చంపుతున్నారు. అయితే ఈ చేస్తూ ఉన్న ఈ పాపాన్ని వీళ్ళ మీద మోపవద్దు అంటున్నాడు. చదువుమా. ఆమేన్. 50 వచ్చినాయన్నా అమ్మా? 60వ వచనం, 7వ అధ్యాయం అపోస్తుల గారు 7వ అధ్యాయం 60వ వచనంలో ఆ మాట చదువుతున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా వీళ్ళు చేస్తుంది పాపమే, నిర్దోషినైన నన్ను, సువార్త ప్రకటిస్తున్న నన్ను రాళ్ళతో పెట్టి కొడుతున్నారు, వీళ్ళు పాపం చేస్తున్నారు. ఈ పాపం వాళ్ళ మీద కానీ వచ్చిందా వాళ్ళు బతకరు, చచ్చిపోతారు. అందుకని వాళ్ళని క్షమించయ్యా, అసలు ఈ పాపాన్నే వాళ్ళ మీద మోపవద్దు, నా మీదే మోపుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి పాపాన్ని మన స్నేహితుడు యేసు ప్రభు ఆయన మీద మోపుకున్నాడు. అదే స్వభావం, అదే బుద్ధి ఇతనిలోనికి వచ్చింది. ఇప్పుడు ఆయన శిష్యుడైన స్టెఫెన్ డీకన్గా పనిచేస్తూ అన్నం వడ్డించే అన్నం పంచుతున్న పరిచారకుడుగా ఉన్న డీకన్ స్టెఫెన్కి రాళ్ళ దెబ్బలు కొడుతుంటే, దెబ్బలు కొట్టినప్పుడల్లా కారే రక్తం అది కనపడతల్లా, దెబ్బలు తగినప్పుడల్లా వస్తున్న నొప్పి అది కనపడతల్లా. ఏం కనపడుతుంది? దీని శిక్ష ఎంత ప్రభావంగా, ఎంత బలంగా ఈ కొడుతున్న వాళ్ళ మీదకి వచ్చుద్దో అది కనపడుతుంది. అందుకని వద్దు ప్రభువా, ఆ శిక్ష వాళ్ళ మీద మోపొద్దు, ఈ పాపం వాళ్ళ మీద మోపవద్దు. వాళ్ళు చేస్తుంది పాపమే, అయినా కానీ ఆ శిక్ష, ఆ పాపం, దాని ప్రతిఫలం వాళ్ళ మీద మోపవద్దయ్యా అని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యేసు ప్రభు స్నేహితుడిగా చేసుకున్న స్టెఫెన్, యేసు ప్రభు స్నేహానికి అలవాటు పడిన స్టెఫెన్ ఆనాడు యేసయ్యని సిలువ వేసి చంపుతుంటే, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీళ్ళు ఎరగరయ్యా, క్షమించు అని ప్రార్థన చేశాడు. ఆ రోజు విన్నాడు కదా, ఆ రోజు చూశాడు కదా. అవును, ఆ తండ్రి పోలికే నాకు రావాలా, వేరే పోలిక, వేరే స్వభావం, వేరే ఆలోచన, వేరే మాట రాకూడదు.
హల్లెలూయా. కొంతమంది బయట రూపాన్ని చూసి పిల్లోడు పుట్టిన వెంటనే అంటారు, వీడు అచ్చం ఎట్టున్నాడు వాళ్ళ అయ్య పుటకే, వీడు ముక్కు ముఖం మూతి అంతా వాళ్ళ అయ్యదే. హల్లెలూయా. నిన్నగాక మొన్న మన అనురాధం వాళ్ళ చెల్లెలు డెలివరీ అయింది, పాప పుట్టింది. కొడుకు పుడతాడు అనుకున్నారు, కానీ కొడుకులాగానే ఉంది కానీ పాపే. చూసి అమ్మాయి అంటుంది, ఆ పిల్లని చూసుకొని, అచ్చం మూతి అంతానేమో మా మల్లి మూతి, మా చెల్లెల మూతి వచ్చింది, ముక్కు ముఖం మొత్తం పేసుకంటంతా వాళ్ళ నానేనన్న అచ్చం ప్రసాదం తీసి పక్కన పెట్టింది అని అంటుంది. హల్లెలూయా. మరి తండ్రి పోలిక, తండ్రి స్వరూపం రాక వేరే వాళ్ళ స్వరూపం ఎట్లా వచ్చుద్ది? హల్లెలూయా. ఇవాళ కూతురుని చూసుకుంటే ఇవాళ ఊళ్ళో ఇంకా బల్లకు కూడా రాలేకపోయింది, వస్తే సాయంత్రానికి చేరుతుంది. ప్రార్థన చేయండి, దేవుని కృపల్ల తేలిక కానుపోయింది, చక్కటి పాప పుట్టింది. మల్లికి అనురాధం వాళ్ళ చెల్లెలకి బాగానే ఉన్నారు తల్లి బిడ్డ. హల్లెలూయా. అలాగనే మనం యేసు ప్రభుని స్నేహితుడిగా చేసుకున్నాం, యేసు స్నేహానికి వచ్చాం. మన స్నేహితుడు మన కోసం మరణించాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనకు నిమిత్తం ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు యేసు ప్రభు. అయితే ఆ స్నేహంలో మనం ఆయనతో కలిసి ఉంటున్నామంటే అచ్చం ఆ బుద్ధులే రావాలా, వేరే బుద్ధులు రాకూడదు. పక్క వాళ్ళతో చెప్పండి. హల్లెలూయా. 6 నెలలు స్నేహం చేస్తే వాడే ఈడవుతాడంట, ఈడే వాడవుతాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసుతో స్నేహం చేస్తున్నామంటే యేసు యొక్క స్వరూపం నీలో రూపించబడాలా, ఆయన బుద్ధులన్నీ నీలోనికి రావాలా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, అన్నీ ఆయన బుద్ధులే వచ్చినాయా, వేరే బుద్ధులు ఏడన్నా అక్కడక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనపడనీగాకు. హల్లెలూయా. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అలా అది ఒక్కటే, ఏ ఒక్కటి, ఆ ఒక్కటే ఆమెకు తెలుసులే. ఏంటిది అది? ఏం లేదు, కోపం వస్తే గబక్కన స్పెల్లింగ్ మిస్టేక్లు వస్తాయి. కోపం తట్టుకోలేక భరించలేక అనరాని మాటలు, ఆహా వద్దు, అట్టటి రానిగాకు. నువ్వు యేసు పోలికలోనికి, యేసు స్వరూపంలోనికి, యేసు బుద్ధులన్నీ, యేసు ప్రభు యొక్క స్వభావం అంతా పూర్తిగా నీలోనికి రావాలా. ఆయన శరీరాన్ని తింటున్నావు, ఆయన రక్తాన్ని తాగుతున్నావు, నువ్వు ఆయన వలే మారాలా. హల్లెలూయా. 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 కాబట్టి యేసు ప్రభుని ఎంతమంది బాధ పెట్టారు? ఎవరు బాధ పెట్టింది? బయట వాళ్ళ, లేకపోతే రాళ్ళు రొట్టెలుగా చేసి పెడితే 5 రొట్టెలు 2 చేపలు పంచి పెడితే శుభ్రంగా తిన్నారు. రొట్టెలు తిన్న వాళ్ళే కొండ మీద రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. హల్లెలూయా. ఎవరు నమ్మ కొడుతుంది? ఏమ్మా, ఎవరిని కొట్టారు? కొట్టింది ఎవరిని? హల్లెలూయా. హల్లెలూయా. సిలువేయండి, యేసయ్యని సిలువేయండి అంటున్నాడు. అదేంద్ర బాబు, ఎవరు అరుస్తుంది సిలువేయమని? వేరెవరు కాదు, కొండ మీద ప్రసంగంలో 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించాడు, పంచమని ఇస్తే అందరూ తిన్నారు, కడుపు నిండా తిని. ఆ రొట్టెలు తిన్న వాళ్ళే ఇవాళ యేసయ్యని సిలువేయండి, చంపండి అంటున్నారు. అయ్యో, ఆయన ఏం తప్పు చేశాడు? ఆయనలో ఏ పాపం ఉందని, ఆయనలో ఏ దోషం ఉందని? ఏ దోషం లేదే. మరి ఆయన సిలువ ఏమంటున్నారు ఏంది? అవును, అదేంటి? ఆయన స్వస్థపరిస్తే, ప్రతి రోగిని స్వస్థపరిస్తే స్వస్థత పొందారు. ఆయన వల్ల రోగులు బాగుపడ్డారు, ఆయన వల్ల వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందారు, ఆయన వల్ల దయ్యాలు వదలగొడితే స్వతంత్రులై బాగుపడ్డారు. బాగుపడ్డ వాళ్ళే కేకలేస్తున్నారు, ఆయన సిలువేయండి. అయ్యో, ఇదేం అన్యాయం. అవును, బాగుపడిన వారే, మేలు పొందిన వారే నీకు విరోధులు కావచ్చు. కంగారు పడమాకు, భయపడమాకు. హల్లెలూయా.
యేసు యొక్క స్వరూపం ఎలాంటిదో అలాంటి స్వరూపమే మనలో కనపడాలి. యేసు స్వభావం ఎలాంటిదో అలాంటి స్వభావమే మనలో కనపడాలి. యేసయ్య స్వభావం ఎలాంటిది? 3 రోజులు అయిపోయింది, కోటాలు ముగించారు. యేసుప్రభు పెందలాడ పంపిస్తే ఇంటికి వెళ్ళి అన్నం వండుకు తింటారు అని శిష్యులు వచ్చి యేసయ్యని అంటున్నారు. ప్రభు అంటున్నాడు, అయ్యా నేటికి 3 దినాలు అయింది, అన్నం నీళ్ళు లేకుండా ఇక్కడే ఉపవాసంలో కూర్చున్నారు. వాళ్ళని ఒట్టిగా పంపించామనుకో, నీరసం వచ్చి ఈ కొండ ప్రాంతాల్లో నుంచి ఈ కొండలు ఎక్కి దిగి నడుచుకుంటూ పోయి మూర్చిల్లి పడిపోతారేమో. వద్దు, ఆకలితో పంపటం నాకు మనస్సు రాటల్లా. మరి ఏం చేయమంటావు? మీరే వాళ్ళకి అన్నం పెట్టండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వండుకున్న దాకా అక్కర్లేదు, మీరే భోజనం పెట్టండి. ఎక్కడ తెచ్చి పెడదామయ్యా? ఇంతమంది జనానికి కనీసం తక్కువలో తక్కువ 200 దేనారాలు అయితే కానీ అంతమందికి రొట్టెలు వస్తాయి కొనక రావటానికి. మరి 200 దేనారాలు ఎవరి దగ్గర ఉన్నా అన్ని రొట్టెలు చేసే కంపెనీ దగ్గరలో ఎక్కడ ఉంది? పొద్దుగూకింది. అంతలోకి ఒక ఆయన వచ్చాడు, ప్రభువా ఆ పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అట్టయితే తీసుకురామ్మన్నాడు. ఆ చేపలు 5 రొట్టెలు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, విరిచి శిష్యుల చేతిలో పెట్టాడు. 5 రొట్టెలు ముక్కలు గిరితే 10 ముక్కలైనవి, 10 మంది శిష్యుల చేతిలో పెట్టాడు. 2 చేపలు ఉన్నాయి, 2 శిష్యుల చేతిలో పెట్టాడు. పంచండి అన్నాడు. ఏంది ప్రభా, జనం చూస్తే చాలామంది ఉన్నారు, తలా అర్ధ మొక్క, సాంతం రొట్టె కూడా కాదు, సగం రొట్టె చేతులు పెట్టి అందరికి పంచమంటున్నా. పంచమన్నాను కదా, మీ పని చేయండి మీరు. హల్లెలూయా. శిష్యులు, దేవుడు చెప్పాడు లోబడాల, సరేనని చెప్పి లోబడిన శిష్యులు ఏం చేశారు? చేతిలో ఉన్న అర్ధ రొట్టె ముక్క తీసుకు వడ్డించటం మొదలుపెట్టారు. అతని చేతిలో పెట్టి పైకి లేచి వాళ్ళకి ఇంకొక అర్ధ మొత్తం ఫుల్ రొట్టె వచ్చింది. ఇదేంది ఈ రొట్టె ఇటు నుంచి వచ్చింది. ఆ రొట్టె తీసి పక్కన ఇంకొకటి చేతిలో పెట్టి పైకి లేచేసరికి ఖాళీ అయిన చేతిలో మరొక రొట్టె వచ్చింది. వరుసకు పంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, విధేయత చూపిన చేతిలో ఆశీర్వాదం ఉత్పత్తి అయింది. అది ఒట్టి చెయ్యగా ఏమీ లేదుగా, ఏమీ లేకపోతేనే ఆయన లోబడ్డాడు. హల్లెలూయా. లోబడిన వారి చేతిలో ఏమైద్ది? నూతన సృష్టి జరుగుద్ది. రొట్టె లేదు, మరి రొట్టె వచ్చింది, జరుగుతుంది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, విశ్వసించు, లోబడు, చెప్పింది చెయ్యి, నీ చేతిలోనే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఎట్ట జరుగుద్ది? ఎక్కడి నుంచి వచ్చుద్ది? నీకెందుకు? చెయ్యి, విశ్వసించి చూడు. ఒక ఆమె వచ్చింది, యేసయ్య అప్పులోడు వచ్చాడు, పిల్లల్ని జీతానికి తీసుకెళ్తా అంటున్నాడు, ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు, మందిరానికి వెళ్ళు అన్నాడు. నేరుగా మందిరానికి వెళ్ళి, పాస్టర్ గారు రండి, నీ యొక్క దాసుడైనటువంటి నా యజమానుడు, నా భర్త చచ్చిపోయాడు కదా. అవును. అప్పులోడు వచ్చాడు, అప్పుడు ఆయన చేసిన అప్పుకి తీర్చమని అప్పులోడు వచ్చాడు, పిల్లలిద్దరిని తీసుకెళ్తా అంటున్నాడు. నా కాడ ఏమీ లేదండి, ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. అసలు నీ దగ్గర ఏముందో చెప్పమ్మా అన్నాడు. అయ్యా, నీ దాసురాలైన నా దగ్గర కుండలో అడుగున అంత నూనె ఉంది, అంతకు మించి ఇంకేమీ లేదు. ఉంది కదా, అది అడుగుని అంత కొంచెమే ఉంది. పర్వాలేదు, నీ దగ్గర ఉన్నదాన్నే వాడుకుంటా, ఉన్న దాంట్లో నుంచి అద్భుతాన్ని సృష్టిస్తా, నువ్వు లోబడు. సరే చెప్పయ్యా. పక్కింటికి వెళ్ళు, ఖాళీ కుండలన్నీ తెచ్చి ఇంటి నిండా బేర్చేసేయి, ఒక్కరు అడుగునున్నదే నూనె అన్ని కుండలకు నింపేసేయి. సావుకారిని పిలువు, నూనె కొనక్కెళ్తాడు, డబ్బులు ఇస్తాడు. వచ్చిన డబ్బులు చేతబట్టుకొని అప్పులాతన్ని పిలువు, అప్పులంతా తీవ్రంగా కొంత మిగులుద్ది, అది నీ పోషణ కోసం ఉంచుకో అన్నాడు. హల్లెలూయా. 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 ఇదేంది ఈయన ఎట్ట చెబుతున్నాడు?
అడుగుని ఎక్కడో కొంచెం కొద్దిగా నూనె ఉందంటే ఆ ఉన్న వక్కరావు నూనె అదే చాలు, దేవుని చేతిలో పెట్టు, చెప్పిన దాన్ని చెయ్యి, లోబడి చూడు, విశ్వసించు, జరుగుద్ది అద్భుతం అని. సరేనయ్యా, నేరుగా పక్కింటికి వెళ్ళి, రే పెద్దోడా ఆ ఇంటికి వెళ్ళి అరువు తీసుకురా, ఖాళీ కొండ ఉంటే. రే చిన్నోడా నువ్వు ఈ పక్కింటికి వెళ్ళు. ఒక్కొక్క ఇంటికి పంపిస్తే వాళ్ళు ఖాళీ కొండలన్నీ తెచ్చారు, ఇంటి నిండా పేర్చారు. తలుపేరా చిన్నోడా, తలుపేశారు. ఖాళీ కొండ, అడుగునెక్కడో కొంచెం నూనె ఉన్న కొండ, ఆ కొండ ఎత్తి పట్టుకుంది తల్లి. హల్లెలూయా, ఎత్తి పట్టుకుంది. కొండ నిండితే దొల్లి పడిపోద్దిరా, పట్టుకోండి అంటే ఇద్దరు కొడుకులు భద్రంగా చెరువు పక్క కొండ పట్టుకున్నారు. హల్లెలూయా. తల్లి అడుగుని ఎక్కడో కొద్దిగా ఉంది ఈ నూనె, ఆ ఒక్కరవ నూనె పట్టుకోండి పడిపోకుండా అంటే వాళ్ళ అమ్మకల్లి కొండకల్లి, అమ్మకల్లి కొండకల్లి చూస్తున్నారు. అడుగుని ఎక్కడో కొద్దిగా ఉంది. మా అమ్మ ఏంది, కొండ నిండుద్దిరా, దొల్లకుండా పట్టుకోండి రా అంటుంది. ఎట్ట నిండుద్ది అది, ఆడిన అడుగుని ఒక్కరావు అయితే. సరే కానీ ఏం జరుగుతుందో చూద్దామని వంచటం మొదలుపెట్టింది. విశ్వాసంతో వంచటం ఎప్పుడైతే మొదలుపెట్టిందో, హల్లెలూయా, పోతా ఉంటే వత్తా ఉంది, పోతా ఉంటే వత్తా ఉంది, పోతా ఉంటే వత్తా ఉంది. అమ్మమ్మ కొండ నిండిందా, నిండిందా, గట్టిగా పట్టుకో. హల్లెలూయా. ఎప్పుడైతే వంచుతున్న ఈ కొండని పైకి లేపిందో మళ్ళీ కొతికెల దాకా వచ్చింది. ఇందాక అడుగుని ఎక్కడో కొంచెమే నూనె ఉంది, ఇప్పుడు విశ్వాసంతో కొండ వంచిందే. దైవజనుని మాటకు లోబడి విశ్వాసంతో విధేయత చూపిన ఆమె చేతిలోనే కొండలో ఏమొచ్చింది, నూనె ఉత్పత్తి అయింది. హల్లెలూయా. చప్పట్లన్న కొట్టరే. ఈయనకేమి తెలియదు, ఉన్నదే ఒక్క రొట్టె, ఆఖరి రొట్టె తిని సద్దామని చివరి రొట్టె కాల్చుకోవటానికి కట్టెలకు వచ్చా అంటే ఈ ముసలి పాస్టర్కి ఏం తెలుసు, కష్టపడి డబ్బులు సంపాదిస్తే వచ్చుద్ది. ఏంటిది, జ్ఞానం వచ్చుద్ది. ఏంటిది, డబ్బులు విలువ తెలుసుద్ది. ఆయనకేం తెలుసు, వాళ్ళు తెచ్చి ఇచ్చిన సంద, వీళ్ళు తెచ్చి ఇచ్చిన సంద. తిని కూర్చున్న ముసలోడికి ఈ పాస్టర్కి ఏం తెలుసు, ఆఖరి రొట్టె అని చెప్పాను అర్థం చేసుకోవద్దు. చివరి రొట్టె తిని సద్దామని సావక తలికే చెరొక రొట్టె, కొడుకు ఒక రొట్టె, నాకు ఒక రొట్టె, ఇద్దరు రొట్టెలు కలిపి అంతే పిండి అంతే నూనె, అడుగుని ఎక్కడో కొద్దిగా ఉంది. ఆ ఒక్క రవ్వ రొట్టె కాల్చుకొని కట్టెలకు వచ్చానంటే ఈయనేంది ముసలోడు, ఏం తెలుసు ఈయనకి, మొదట రొట్టె తీసుకురా నాకు అంటున్నాడు. అమ్మా సరే తెత్తాలని పోదామంటే మళ్ళీ పిలుస్తున్నాడు. ఏందయ్యా, వత్తా గ్లాసు మంచినీళ్ళు కూడా తీసుకురా. సరేలే. హల్లెలూయా. పాస్టర్ గారు ఏంది, చివరి రొట్టె కూడా తినకుండానే చావమనే నన్ను. మొదట రొట్టె నాకు ఏమంటున్నాడు, అది రెండు రొట్టెలు అయిద్దని చెప్పా. కొడుకు ఒక రొట్టెకి ఉంచి మిగతా ఒక రొట్టె కాల్చి మొదటి రొట్టె తెచ్చి ఈ పాస్టర్కి ఇస్తా. మరి నా సంగతి ఏంది అంటే చివరి రొట్టె తినకుండా సావు అమ్మా అనేగా ఆయన అర్థం. హల్లెలూయా. అయ్యా ఏమన్నా సనిగిందా, ఏమన్నా గొనిగిందా, లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కొరవ కాదు, లేమి ఉండదు, సమృద్ధి కలుగుద్ది. తొట్టిలోని పిండి అయిపోదు, బుడ్డిలోని సౌరు తరిగిపోదు. నేను చెప్పినట్టు చేయిపో అన్నాను. సరేనని చెప్పి లోబడి ఆమె ఏం చేసింది, నేరుగా వెళ్ళింది, పిండి తీసింది, రొట్టె చేసి కాల్చింది. ఒక్క రొట్టెకే ఇంకా మిగిలింది. ఆ రొట్టె తీసుకెళ్ళి, అయ్యగారు నువ్వు చెప్పావు కదా రొట్టె తెచ్చా తిను అనేది ఇస్తే రొట్టె తిన్నాడు, నీళ్లు తాగాడు. మళ్ళా ఇంటికి వచ్చేసి ఆ ఒక్క రొట్టె కాల్చి కొడుక్కిద్దామని ఒక్క రొట్టె పిండి తీసి రొట్టె చేసింది, కాల్చి కొడుక్కిచ్చేసింది. హల్లెలూయా. తొట్టి ఖాళీ అయిపోవాలి కదా, అవలా పిండి తీసి రొట్టె కాలుస్తూ ఉంటుంటే ఎప్పుడు వచ్చిందో అర్థం కాల. ఆ బుడ్డిలోనికి నూనె వచ్చింది, తొట్టిలోనికి పిండి వచ్చింది. ఎటు నుంచి వచ్చింది ఏమో తెలియటల్లా.
హల్లెలూయా. ఒక్కొక్క రొట్టెగా నువ్వు తినరా నా సంగతి తర్వాత అనుకుంటుంటే పిండి ఉంది, నూనె ఉంది, ఎటు వచ్చింది ఏమో తెలీదు. అట్టయితే నువ్వు కూడా ఒక రొట్టె కాల్చుకొని తినమ్మా. రొట్టె తీసి కాల్చుకొని ఏమో తింటా ఉంటే మళ్ళీ పిండి, అమ్మ పిండి వచ్చింది, నూనె కూడా ఉంది, ఇంకొక రొట్టె నాకు కూడా కాలు. హల్లెలూయా. ఈ రీతిగా 3.5 సంవత్సరాలు తొట్టిలో పిండి తరిగిపోలా, బుడ్డిలో సమురు అయిపోలా. అంటే ప్రతిరోజు అద్భుతమే, ప్రతిరోజు తొట్టిలో అద్భుతమే, నూనెలో అద్భుతమే, ప్రతిరోజు అద్భుతమే. ఏంది ఆమె చేతిలో ఏముంది? లోబడిన విధవరాలు చేతిలో ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. పక్క వాళ్ళతో చెప్పండి, నీ చేతిలోని అద్భుతం జరుగుద్ది. ఉన్నదాన్ని యేసయ్య చేతిలో పెట్టు, ఆయన మాటకు లోబడు, విశ్వాసంతో విత్తనం వేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని విస్తరింపజేయటం, వడ్డం చేయటం ప్రారంభించారో ఎన్ని వేల మందికి పంచారు. ప్రారంభంలో వాళ్ళ చేతిలో ఉంది అర్ధ రొట్టె. రొట్టె విరిస్తే సగం రొట్టె చేతిలో ఉంది. సగం రొట్టె పట్టుకొని వడ్డనకు మొదలు పెట్టారు. మొత్తం అచ్చం పురుషులే 5,000 మంది, వారి భార్యలంతా అక్కడే ఉన్నారు. 5,000 మంది స్త్రీలు, పిల్లలు ఇద్దరిద్దరు నేసుకో 10,000 మంది పిల్లలు, మొత్తం 20,000 మందికి వడ్డం చేసిన తర్వాత వాళ్ళ చేతిలో ఏముంది? ఒట్టి చేతులే కదా. ఏముంది? అద్దం ముక్క రొట్టె పట్టుకుని వడ్డనకు ప్రారంభించినటువంటి శిష్యులకు వాళ్ళ చేతుల్లో ఏముందమ్మా? సుశీలమ్మ వాళ్ళ చేతులకు ఏమొచ్చింది? చెప్పదు. ఏముంది వాళ్ళ చేతిలో ఇప్పుడు? అమ్మా అర్ధ రొట్టె అందరికి పంచుదామని విశ్వాసంతో విధేయత చూపి వడ్డనకు వంగిన వాళ్ళ చేతిలో వడ్డించి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో ఏముంది? అమ్మా గంపడున్నాయి రొట్టెలో. హల్లెలూయా. గంపడు రొట్టెలు ఉన్నాయి. 12 మందికి 12 గంపలు, తలా గంపడు రొట్టెలు పట్టుకొని నిలబడ్డారు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, రొట్టె ముక్క కావాలా, గంపెడు రొట్టెలు కావాలా? గంపడు కావాలంటే వడ్డం చెయ్యాలా, పరిచర్య చేస్తే. హల్లెలూయా. ఎంత వస్తాయి? గంపడు వస్తాయి. బంతిలో కూర్చుంటే కడుపుడు వస్తాయి, కడుపు నిండా తింటారు. కడుపు నిండా కావాలా, గంప నిండా కావాలా? పక్క వాళ్ళని అడగండి, కడుపు నిండా కావాలా, గంప నిండా కావాలా? హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే చేలో విత్తనం వేసే టైం, విత్తనాలకి డబ్బులు కావాలా, ఇంకా పొలం దున్నినందుకు ట్రాక్టర్కి కూలి కావాలా, ఇంకా మళ్ళీ పెరుగుతుంది కదా కలుపు తీయటానికి డబ్బులు కావాలా, తర్వాత ఇప్పుడే ఆలోచిస్తూ ఉంటారు వాటన్నిటికీ ఇప్పటి నుంచి డబ్బులు జాగ్రత్త దాచిపెట్టుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఉన్నది కొద్దిగానైతే ఒకరకైతే వడ్డం చేస్తా కూర్చుంటే, శలం జిమ్ముతా కూర్చుంటే ఎట్టా అయిపోతే ఇంకా ఏమొస్తాయి? ఈ కాత్తి అయిపోతే ఇంకేం వస్తాయి? రావా? యాడ్ నుంచి వస్తాయి? ఎవరిస్తారు మనకి? హల్లెలూయా, హల్లెలూయా. అర్ధ రొట్టె అయితే ఆకలి కొంటే ఈ యేసు ప్రభు పాస్టర్ గారు ఏంది వడ్డం చేయమంటాడు. ఆకలి కొందని మడత పెట్టి నోట్లే పెట్టుకుంటే ఏమ్మా ఆ పని చేశారు వాళ్ళు. అరమొక్కే కదా రొట్టెలో సగం కదా, సగాన్ని మడత వేసి అంత నోట్లో పెట్టుకుంటే ఒక్కసారి తిని ఒక గ్లాసు నీళ్ళు తాగితే వాళ్ళ పొట్ట నిండా. ఆ పని చేశారా? లేదు. కడుపు కాల్చుకున్నారు, కష్టపడి పంచటం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఓపిక పడితే అందరికి పంచినాక గంపెడు వచ్చినాయి. 12 మందికి 12 గంపలు వచ్చినాయి. హల్లెలూయా. ఈ స్నేహితుడు ఎలాంటి వాడంటే, ఆయన స్వభావం, ఆయన బుద్ధి ఎలాంటిదైతే ఆకలితో
తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆకలితో తన దగ్గర నుంచి పోవటం ఇష్టం ఉండదు. అది ఆయన బుద్ధి. హల్లెలూయా. పక్క వాళ్ళతో అడగాను, చెప్పండి, నీ స్నేహితుడి బుద్ధే నీకు వచ్చిందా? ఇంటికి వచ్చిన వాళ్ళకి గిన్నెడు మంచినీళ్ళన్నా ఇచ్చి పంపిస్తావా? లేకపోతే ఇప్పుడు రేటు పెరిగింది, నీళ్ళు కూడా ఏడ కొనుక్కొత్తావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉండరాదు చుట్టమా, కూరగాయలు లేవు కానీ అద్దెకి పంపించి కూరగాయలు తెచ్చి వండి ఒక ముద్ద పెడతా, తిన్నాకపోదు కదా, ఉండరాదు. అబ్బో, అద్దెకి పోయి కూరగాయలు తెచ్చి నువ్వు వండి నాకు పెట్టి సరిపోద్ది, వద్దులేమ్మ ఇల్లు వస్తా చుట్టం. హల్లెలూయా. అంటే చాలా టైం పట్టుద్ది, నీకు ఇష్టమైతే కూర్చో. అద్దెకి పోయి కూరగాయలు తేవద్దు, అయ్యి తెచ్చినాక వండుతారు, కూరగాయలు అయిపోయినాయి లేవు అంటే కూడలేదు, ఏం లేదు, చుట్టమా తొందరగా పో, అంతే కదా ఈ అర్థం. ఉండరాదు, ఎంతసేపు వండుతాను, అద్దెకి పంపిస్తాడు పిల్లోడిని, చికెన్ తెస్తాడు, నీ చికెన్ కోసం ఆయన అద్దెకి పోయి తీసుకొచ్చి వండి వడ్డం చేసి తిని ఇంకెప్పుడు పోయేది. ఈ చుట్టం ఓహో తొందరగా వెళ్ళమని సాగనంపుతున్నట్టున్నారు, సరేలే ఇల్లొత్తాలని చెప్పి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న 5 రొట్టెలు 2 చేపలు, పిండిలో ఉన్న 2 రొట్టెలకు సరిపోయిన పట్టెడు పిండి, కొంచెం సౌరు, అవి ఉన్నదాన్నే వాడుకుని దేవుడు విస్తరింపచేయగలడు. ఎప్పుడు? నువ్వు లోబడాలా, నువ్వు విశ్వసించాలా, నమ్మాలా. నేను దేవుని కోసం, దేవుని తరపున నేను ఈ ఖర్చు పెడుతున్నా, ఇది వ్యర్థంగా పోదు, అనేక రెట్లు ప్రతిఫలం వస్తుంది. బస్తా ఒడ్లు నారు పోతున్నా, ఎన్ని బస్తాలు వస్తాయి? పక్క వాళ్ళని అడగండి. బస్తా ఒడ్లు నారు పోతే చేను పండాక బస్తా నారుకి ఎన్ని బస్తాలు ఇంటికి వస్తాయి? అన్న కోడేసన్న, ఎన్ని బస్తాలు పండుతాయి బస్తా నారుకి? ఎకరానికే 2 ఎకరాలుగా సరిపోద్దా? 2 ఎకరాలు అంటే కనీసం ఎన్ని బస్తాలు పండుతాయి? 60-70, తక్కువలో తక్కువ ఒక 60-70 బస్తాలు పండుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రొట్టె విత్తినామే 3.5 సంవత్సరాలు తృప్తిగా తిన్నది. తిన్నదా? ఆకలితో ఉన్నదా? తృప్తిగా తిన్నది. హల్లెలూయా. 5 రెట్లు 2 చేపలు మా దగ్గర ఉన్నదే ఇదే. ఏం చేస్తావో తెలియదని యేసయ్య చేతికి అప్పగిస్తే ఆశీర్వదించాడు. 20,000 మంది తినంగా 12 గంపలో మిగిలిన మొక్కలు ఎత్తారు. హల్లెలూయా. యేసయ్యకున్న స్వభావం ఎలాంటిదంటే ఆకలితో తన దగ్గర నుంచి ఎవరు వెళ్ళకూడదు. ఆయన దగ్గరికి ఎవరన్నా వెళ్ళారంటే వాళ్ళని ఆకలితో పంపడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బుద్ధి మనకు రావాలి కానీ వేరే బుద్ధి రాకూడదు. ఈ వేరే బుద్ధులు అంటే ఎట్టుంటాయమ్మా? కొంతమంది పిసినారి బుద్ధులు, ఇంకేముంటాయి? హల్లెలూయా. పిసినారు కాకులు అంటారు. ఇంకేం బుద్ధులు ఉంటాయి? ఏమంటారు చెప్పరేంటి? సుపనాతోళ్ళ ఏమంటారు? అబ్బో, 4 వచ్చారా, 4 కలిపి 2-3 గిద్దలు వండాలా, దానికి పప్పు అన్న వేయాలా, దానికి పచ్చడన్న చేయాలా. ఓరి నాయన, ఎంత శాకిరి, ఎవడు చేస్తాడు ఈ పని? హల్లెలూయా. ఒళ్ళు బద్ధకం. ఏమంటారమ్మా? బద్ధకస్తుల, సోమరిపోతుల, వీళ్ళని ఏమంటారు? పక్కలను అడగండి. బద్ధకం, ఒళ్ళు బద్ధకం. లేకేం లేదు, ఉన్నాయి ఇంట్లో, కూరగాయలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, పప్పు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అంట్లు గడగాల, అన్నం కూర వండాల, కూరగాయలు కోసి అన్నీ చేసి మళ్ళీ వీళ్ళకి వడ్డం చేయాలా, తిన్నవన్నీ కంచాలన్నీ కడగాల. హల్లెలూయా. ఒళ్ళు బద్ధకం. ఉన్నదాన్ని వండుకొని తినటానికి కూడా కష్టమై హోటల్లో తినేవాళ్ళు ఎంతమంది లేరు? హల్లెలూయా. దూర ప్రయాణం అయ్యి తిరిగి వస్తా, టైం అయింది, ఆకలి వేస్తుంది, తినేద్దామని ఏడన్నా హోటల్కి వెళ్తాం. అక్కడ గమనిస్తూ ఉంటే ఫ్యామిలీలు ఇంతంత బుడ్డ పిల్లలను కూడా, పాలు తాగే పిల్లలను కూడా సంకలు వేసుకొని జో అనుకుంటా, వాడికి కొద్దిగా పెడతానికేం తినేవాడు కాదాయా. వీళ్ళు కొద్దిగా తింటా ఉంటా, ఊపుకుంటా తింటా ఉంటా, పిల్లవాడిని సంకలో వేసుకుని హోటల్కి వచ్చి తింటున్నారు. వీళ్ళకేం కర్మ పట్టిందిరా అంటే ఒళ్ళు బద్ధకం.
వండుకొని తినేదానికి కూడా మిషన్లు కూడా వస్తున్నాయి అంటలే, అవి కూడా వండుకొచ్చి అదే అన్ని రోబోట్లు అన్ని మిషన్ వండి తయారు చేసి తీసుకొచ్చి అక్కడ పెడతాయి. టయానికి టీ అంటదంట, ఆడ పెట్టిద్దంట. అవి తీసుకుని తాగి ఆడ పెట్టడమే. బ్రేక్ఫాస్ట్ అంటదంట, తీసుకొచ్చి టిఫిన్ తెచ్చి పెడతాయి, అంత తీసుకొని తినటమే. టెక్నాలజీ పెరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కష్టపడాలి. ఎంత కష్టపడి ఉంటారు శిష్యులు అందరూ కలిసి? ఈ 12 మంది శిష్యులు 20,000 మందికి వడ్డం చేశారంటే కష్టమేనా? పక్క వాళ్ళని అడగండి, ఎప్పుడన్నా నీ ముఖానికి ఒక ఆదివారం అయినా అందరు తిన్న పళ్ళ్యాలు కడిగావా అడగండి. మరి నిన్ను ఏ పోతు అంటారు? సోమవారి పోతువా, దున్నపోతువా? హల్లెలూయా. నాకేం కర్మ, నేను ఎందుకు గడుగుతాను? వాళ్ళు ఎవరో తిన్న పళ్ళ్యాలు నేను గడిగేది ఏంది? హల్లెలూయా. ఆశీర్వాదం కట్టల కట్టల ఊడి పడుద్ది అంటావా? పక్కన వాళ్ళు అడగండి. సూత్రం తెలియకనే 25 ఏళ్ళు ప్రార్థనకు వచ్చిన దరిద్రం అట్టాగనే ఉంది. హల్లెలూయా. ఉన్నదాన్ని తీసి ఖర్చు పెట్టి దేవుని కోసం కష్టపడి దేవుని కోసం పరిగెత్తి కడుపు గాల్చుకుని మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు వ్యర్థంగా పోనీయడు. పక్క వాళ్ళతో చెప్పండి, మోకరించే కన్నీరికి, మోకరించే మోకాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. కన్నీరు కార్చే ప్రార్థనకి దేవుడు ఉత్తరం ఇవ్వకుండా ఉండడు. హల్లెలూయా. దేవుణ్ణి గణపరిచే వారిని తప్పకుండా దేవుడు గణపరుస్తాడు. మొదటి స్థానం దేవుడికి ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్య స్వభావమే మనకు రావాలి, యేసయ్య బుద్ధులే మనకు రావాలి. హల్లెలూయా. ఆ పోలికలోకి మనం మరల్చబడతా ఉండాలి. మన మంచి స్నేహితుడు కుష్ఠిరోగి ఊరు వెలపట్టున్నాడు. వస్తూ ఉంటే మోకాళ్ళ మీద పడి 2 మూడులైపోయి కొరక తిన్నా 2 చేతులతో అయ్యా వందనాలు. ఏనాయన అంటే, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. కుష్ఠిరోగిని గనక వెలివేశారు, ఊరు వెలపల ఇసిరేశారు. నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అని చేతులెత్తి మొండు చేతులతోటి వందనాలు చెబుతూ, నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అని చిన్న ప్రార్థన చేశారు. యేసు ప్రభు అందరిలాగా తొలగిపోయాడు. ఎడంగా వెళ్ళాడా? పోలా. నేరుగా వెళ్ళి అతని చేతులు పట్టుకున్నాడు. హల్లెలూయా. అతని కుష్ఠరోగం అదృశ్యం అయిపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ అసహ్యమైంది. చివరికి కట్టుకున్న భర్తకు కూడా ఎక్కువైపోయి, దీని ముఖం పొద్దున్నే చూడకూడదు, ఊరు వెలపల గుడిసె పెట్టి ఆ గుడిసెలో ఉంచుతా అని భార్యని ఊరు వెలపల పెట్టాడు. ఎందుకని? ఆ అమ్మాయి దగ్గర వాసన వస్తుంది, దుర్గంధం వాసన వస్తుంది, కంపు కొడుతుంది. ఈ కొంపలో మేము అన్నం ఎట్ట తినాలా? ఈ కొంపలో మేము ఎక్కడ ఈ వాసన పీల్చుకుంటే మేము ఎక్కడ పండుకోవాలా? కుదరదని ఊరు వెలుపల చిన్న గుడిసేసి గుడిసెలో పడేసాడు. భర్త కూడా పిల్లలతో ఎప్పుడు అంత అన్నం తీసుకెళ్ళి కుక్కకేసినట్టు అట్టేస్తే ఆ అన్నం తిని ఆమె అక్కడ ఏడ్చుకుంటా సీదేసుకుంటా అక్కడే ఉంది. ఒకరోజు యేసయ్య ఆ దారినే వస్తున్నాడు. సంగతి తెలుసుకుంది. ఎట్టకేలకు వెళ్ళి యేసయ్య వస్త్రపు అంచు ముట్టుకుంటా అనుకుంది. జనం మధ్యలో నెమ్మదిగా వెనకాలగా వచ్చి వస్త్రాన్ని అంచు ముట్టుకుంది. అంతే, ఏమైపోయింది? రక్తధారలు కట్టాయి. ఆమె రోగం మాడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. రోగిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పట్టుకుని పరిచర్య చేయగలుగుతున్నావా? కనీసం తాకి ప్రార్థన చేయగలుగుతున్నావా? హల్లెలూయా. ఆయన స్వభావం మనలోనికి ట్రాన్స్ఫర్ కావాలా. ఆయన బుద్ధులు, ఆయన స్వభావం, ఆయన పోలిక, ఆయన స్వరూపం మొత్తం మనలో ఏర్పడితే చీ చా
వాసన కంపు అనుకోవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాకినాడ దగ్గర గోదావరి నది ఒడ్డున జరిగిన సంగతి చాలాసార్లు చెప్పా. అయ్యా, టెంట్ హౌస్ బెంజిమేన్ చెబుతావా? టెంట్ హౌస్ బెంజి ఏం చెప్పాను, ఏమన్నా చెబుతావా? గుర్తుందా? ఎప్పుడో పోయింది, ఏ టెంట్ కింద అణిగిపోయింది అంటావా? హల్లెలూయా. ఈ గోదావరి పాయ ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలంటే పడవ వేసుకుని వెళ్ళి అవతల సేలో పని చేసుకుని వస్తారు. అక్కడ ఒక ముసలాయన ఉండేవాడు, పంచి కట్టుకొని చిన్న గుడిసె ఒకటి, నేల గుడిసెలో ఒక మంచం వేసుకొని అక్కడే ఉంటాడు పొద్దున్నుండి సాయంత్రం దాకా. ఈ దరిని పడవెక్కిన వాళ్ళందరినీ 5 రూపాయలు తీసుకుంటాడు, తీసుకెళ్ళి ఆ దరిని చేరుతాడు. సాయంత్రం పనులన్నీ అయిపోయినాక పొలాల నుంచి ఇంటికి రావాలి, మళ్ళీ ఆ దరికి పడవేసుకొని పోయి వాళ్ళని అందరూ ఈ దరికి తీసుకొస్తుంటాడు. తలా 5 రూపాయలు ఇస్తారు. అక్కడే ఉప్పు పప్పు తెచ్చి పెట్టుకుని వండుకొని తిని పడుకుంటాడు. ఒక రోజును సాయంత్రం అది వర్షం పడుతుంది, అది కుళ్ళుడు చినుకులు పడుతూనే ఉన్నాయి, తడుతూనే ఉన్నారు. గుడిసిన ఏకవ చేరింది, చల్లగా ఉంది. ఈయన బయటికి పోలా, ఎవరు ఇప్పుడు వాళ్ళ ఎవరు వస్తారులే అని చెప్పి పడుకున్నాడు. అది సాయంత్రం 7 అయిపోయింది, సాయంత్రం చీకటి పడిపోయింది. అప్పట్లో కిరసనాలు దీపం ఉండేది, ఆ దీపం వెలిగించుకొని ఆ దీపంతోటే ఉన్నాడు. అక్కడ కరెంట్ ఏమీ లేదు, స్విచ్లు వేసి లైట్లు వెలిగించేదానికి లేవు. వాళ్ళందరూ కూడా కాదు, కిరసనాలు బుడ్డి ఒక కిరసనాలు దీపం ఒకటి పెట్టుకొని పండుకున్నాడు. ఒక ఆయన వచ్చాడు, అయ్యా నేను అవతల ఊరికి వెళ్ళాలి, కొంచెం పడవలో ఆ దరికి చేర్చవా అని అడుగుతున్నాడు. లేదండి, వర్షం పడుతుంటే ఈ తడుచుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ దరికి పోయేసరికి సగం తడుస్తావు, అక్కడి నుంచి 3 కిలోమీటర్లు పోతే ఊరు వచ్చుద్ది. నువ్వు చెప్పే ఊరికి పోవాలంటే 3 కిలోమీటర్లు గిన్నెల గిట్ల మీద నడుచుకుంటూ పోవాలి, తడిసిపోతావు. తడిసి ముద్దయి అక్కడికి ఎట్ట వెళ్తావు? వద్దులే, ఇక్కడే పడుకో, రేపు పొద్దున్నే తెరపిచ్చాక వాళ్ళేం టైం చూసి నేను అవతలకి చేరేస్తాలి, పడుకో అన్నాడు. ఒక గోని పట్ట ఒకటి ఉంటే బియ్య బస్తా గోని పట్ట ఇచ్చాడు. ఆ గోని పట్ట మీద పడుకున్నాడు. ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? ఒళ్ళంతా పుండ్లు, కురుపులు, అన్ని గాయాలే, అన్ని పెద్ద పెద్ద రణాలు. ఆయన దగ్గర నీ శ్వాసన వస్తుంది, తల ఎంట్రుకలన్నీ జులపాలు, గడ్డాలు, మీసాలు పెరిగిపోయి ఉన్నాయి. ఆయన దగ్గర నీ శ్వాసన వస్తుంది, సొక్కా కూడా లేదు. ఈయనలాగానే పంచె కట్టే ఉంది, పంచె కట్టుకొని ఉన్నాడు. గోని పట్ట మీద పడుకున్నాడు. 7:30, 8 అయింది. ఎందుకు గుర్తొచ్చిందో ఈ పడవ నడిపే ఆయన అడిగాడు, ఏమండి పెద్ద అయినా అన్నం తిన్నావా అంటే, లేదయ్యా తినలేదు. అట్టయితే అని చెప్పి ఆయన దగ్గర అంత పిడతలో కొంచెం అన్నం ఒక్కడికే వండుకున్నాడు. కడుపు కాల్చుకుని రేపు నేను వండుకు తింటాలని ఆ పిడతలో ఉన్న అన్నం పళ్ళెంలో వేసి అంత పచ్చడి ఉంటే వేసి ఇచ్చాడు. ఆవురావురున తినేశాడు. ఆ లోటాలో నీళ్లు పెడితే తాగాడు, చెయ్యి కడుక్కున్నాడు, మళ్ళీ గోని పట్ట మీదనే పండుకున్నాడు. కొద్దిసేపు ఆగిన తర్వాత, అయ్యా వణుకు పుడుతుందయ్యా, చలిగా ఉంది, కొంచెం ఏకమయ్యేసరికి ఆగట్లేదు, నన్ను పైకి రమ్మంటావా? ఆ ఒక్కరవ మంచంలో నేను ఒక్కనే పడుకున్నాను, ఇద్దరికి సరిపోద్ది అంటావా? సరే రా అని అన్నాడు. ఆ మంచం మీద ఎక్కాడు. ఎక్కి ఒక పట్టికి ఒదుక్కుని పడుకున్నాడు. కొద్దిగా ఆగినాక, అయ్యా అసలు చలి ఆగట్లేదయ్యా, కొంచెం దుప్పటి కొద్దిగా సెంగు కప్పుతావా అని అన్నాడు. సరే వేసుకో అని ఆ సెంగు అటు పైకి కప్పాడు. ఒకే దుప్పట, అది చిన్న దుప్పటే, ఆ సెంగు అటు కప్పాడు. కొద్దిగా ఆగిన తర్వాత అప్పటికే 8:30, 9 కావచ్చింది. ఆ బుడ్డి ఒక మూలన పెట్టాడు, పడుకున్నాడు. ఒదుక్కుని సగం దుప్పట ఆయనకి ఇచ్చి సగం ఈయన కప్పుకొని పడుకున్నాడు. అయ్యా ఏం పెద్ద ఆయన, ఏంది? చలి ఆగట్లేదయ్యా, వణుకు పుడుతుంది, కొద్దిగా నీ ఈపి నా ఈపి కొద్దిగా అట్ట అని రాదు అన్నాడు. కొద్దిగా ఎచ్చగన్న ఉంటుంది, నీ ఈపి నా ఈపి కొంచెం అట్ట ఆనిచ్చరాదు అన్నాడు. హల్లెలూయా. ఇదేంద్ర నాయన ఈ ముసలోడు, పడుకోమని ఎట్టగట్ట దుప్పటి కూడా కప్పితే మళ్ళీ ఏంది
ఆనేమంటున్నాడు, కురూపులుండి కల్లార సూతిని దీపం వెలుతురులో వాళ్ళంతా అన్ని కురుపులు పుండ్లు నీ శ్వాసన వస్తుంటే అవన్నీ నాకు అంటుకుంటే ఎట్టుంటుందో అని, సరేలే అని చెప్పేసేసి సరే జరుగుతాలే ఉండని వెనక్కి జరిగి ఏం చేశాడు, ఓవరికి అట్ట టచ్ అయ్యాడు అంతే. బగ్గుమని ఒక్కసారి ఇల్లు మొత్తం కరెంటు ట్రాన్స్ఫర్ పేలిపోతే ఎంత తెల్లగా అయిద్దో అట్టగా అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. కథ కాదు, మీరేదో నవ్వుకోవటానికో ఏదో పిట్ట కథ కాదు నేను చెబుతుంది, ఇది ఖచ్చితంగా జరిగిన సంగతే. హల్లెలూయా. పెద్ద వెలుగు గది నిండా, గుడిసి నిండా వెలుగు తెల్లగా వెలిగిపోతాం. ఎమ్మటి లేచి కూర్చున్నాడు, ఎటు చూశాడు, ఏడి ఈయనేడి, ఆయన లేడు, ఎడిపోయాడు అద్దంగా. ఆ దీపం తీసుకుని బయటకు వచ్చి చూస్తుంటే ఎక్కడ చూసినా ఆ ఏడి ముసలాయన ఏడి ఎటుపోయాడు, ఏమో కనపడలా. ఆ దీపం మూలన పెట్టి మోకాళ్ళ మీద పడి గంటన్నర ఏడ్చి ప్రార్థన చేశాడు. యేసయ్యా నువ్వేనంటయ్యా, నాకు తెలియలేదు ప్రభా, క్షమించయ్యా. నువ్వని కానీ నేను అర్థం చేసుకుంటే గట్టిగా నీ కాళ్ళు వాటేసుకునేవాడినే, యాకోబులాగా తెల్లారుజులు పెనుగులాడేవాడినే. నన్ను ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించమని అడిగేవాడినే. పోగొట్టుకున్నాను బాబు. ఏడ్చి ఏడ్చి గంటన్నర ఏడ్చి పండుకున్నాడు. ఇక తెల్లారి పొద్దున ఆ పడవ ఎక్కిన వాళ్ళందరికీ చెబుతున్నాడు, రాత్రి యేసు ప్రభు నా గుడిసెలోనికి వచ్చాడు. హల్లెలూయా. కురుపులతో వచ్చాడు, వాళ్ళంతా పచ్చి పుండ్లతో ఉన్నాడు. ఎవరో బిచ్చగాడు అడుక్కునే వాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా వచ్చాడు. ఆఖరికి వెలుగు చూసి నాకు అర్థమైంది యేసు ప్రభు అని. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య నీ దగ్గరికి నిజ స్నేహితుడు ఏ రూపానైనా రావచ్చు. కరుణమయుల్లో లాగా జులపాలు వేసుకుని వస్తాడు అనుకోబాకు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళరా దేవుని మహాకృప. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించటానికి మన నిజ స్నేహితుడు, మన ప్రాణ స్నేహితుడు ఎవరో లేనప్పుడు, ఎవరో పట్టించుకున్నప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, ఓదార్చటానికి ఎవరు లేరు, వ్యాధి వస్తే పట్టించుకునే వాళ్ళు లేరు, చేతిలో పైసా లేదు, తినటానికి తిండే లేదు, రోగానికి ముందే నుంచి వచ్చుద్ది, ఏమీ అర్థం కాని దిక్కుతో అయిన పరిస్థితిలో ఆయన నీ పక్కకు వస్తాడు. హల్లెలూయా. నీకు తోడున్నానని రుజువు చేస్తాడు. హల్లెలూయా. గుల్షన్ ఎస్తేర్ ముస్లిం పాప, 19 ఏళ్ళు ఉన్నాయి, కుంటిదానిగానే బ్రతికింది. చివరికి యేసు ప్రభుని నమ్ముకున్నాక లేచి నడిచింది. నడకొచ్చిన దగ్గర నుంచి బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తుంది. అన్నల కడుపులో మండింది, వాళ్ళ నాన్న కోపం వచ్చింది. మరి ఎక్కువ చేస్తున్నావేంది, చర్చికి వెళితే యేసు ప్రభు నీ కాళ్ళు ఇస్తే కుంటిదాని నడుస్తున్నావు, మంచిదే, మనసులో తలుసుకో. రోడ్లు పడి ఆ ఊరు ప్రార్థన, ఈ ఊరు కూటం, ఈ చర్చికి అక్కడ చర్చికి, ఏంది ఇది, మమ్మల్ని తలెత్తుకుని తిరగని ఆ ఊర్లో. మనం ముస్లిమ్స్ అయితే మన కులం ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన ఆచారాలన్నీ ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా గుట్టుగా పడి ఉంటావా, పడి ఉండు, లేకపోతే ఇసిరేస్తామన్నారు. ఆ పిల్ల ఏం లెక్కలు వేసుకోవాల. 19 సంవత్సరాలు నడకలేకుండా ఉన్న నన్ను ఈరోజు నడిపిస్తున్న యేసు ప్రభు మాట నేను ఎలా అనగాని, ఏదో ఒక పూట ముద్ద పెట్టినంత మాత్రాన నీ మాటలు విని నేను దేవుణ్ణి పోగొట్టుకునేదా? దేవుని కోపం వచ్చి మళ్ళీ కాళ్ళు పోగొడితే మళ్ళీ దెక్కుంటా జరగతుక్కుంటా బతకాలి కదా. అక్కర్లేదు, నాకు దేవుడే కావాలా, ఈ నల్ల పుస్తకం బైబిలే కావాలా. బైబిల్ సంక పెట్టుకుంది. హల్లెలూయా. గట్టిగా గుండెలకు హత్తుకుంటుంటే కళ్ళతో చూసిన అన్నలకి కడుపు మండింది. ఆ పిల్ల బట్టలన్నీ ఇసి రోడ్డు మీద వేశారు. అవన్నీ తీసి ఒక బ్యాగ్లో పెట్టుకుంది. నా కొంపలు మాత్రం కనపడద్దు, వెళ్ళిపో అన్నారు. ఆ బట్టలన్నీ సంకన పెట్టుకుంది, రోడ్డుకు వచ్చింది. నడుచుకుంటా కొంత దూరం, రాత్రి 11:30కి రోడ్డు మీద నడుచుకుంటా కొంత దూరం వచ్చింది. ఆ బ్యాగ్ అక్కడ పెట్టి బస్సులు ఎక్కడైతే ఆగుతాయో, ఆటోలు ఎక్కడొచ్చి ఆగుతాయో ఆ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి బ్యాగ్ ఆడ పెట్టుకొని, యేసయ్యా అందరూ విడిచిపెట్టారయ్యా,
నిజ స్నేహితుడా ఎక్కడున్నావు, నా దగ్గరికి రావా అని అడిగింది. ప్రార్థన చేస్తానే ఉంది, ప్రార్థన చేస్తానే ఉంది. దేవుని మహాకృప. బుర్రంట వచ్చి ఒక ఆటో ఆగింది. ఆటో వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళాలి? అయ్యగారు అలా చర్చి దగ్గరికి వెళ్ళాలండి. సరే ఎక్కువ అని ఆ అమ్మాయిని ఎక్కమని చెప్పి బ్యాగ్ తీసుకొచ్చి లోపల పెట్టాడు. బుర్రున ఆటో చర్చి కాడకి తీసుకెళ్ళింది. ఆ చర్చి కాడ అమ్మాయి దిగింది. బ్యాగ్ తీసుకొచ్చి వెనక్కి పెట్టాడు. వెళ్ళొస్తానంటున్నాడు. అయ్యా ఏమండి కొంచెం ఆగండి, ఆ బ్యాగ్లోనే కిరాయి ఇస్తాను అంటే కిరాయి కట్టేశాడు అన్న. ఎవరు కట్టేశారండి? కిరాయి కట్టేశాడు. కిరాయి కట్టేశారా? ఎవరు కట్టేశారు అని అంటే, కట్టేశారమ్మా అని ఆయన వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు. వెనక్కి వెళ్ళి చూసేటప్పుడు చూస్తే పేతురు అని రాసి ఉంది. గట్టికి చప్పట్లను కొట్టరు. పరలోకం నుంచి దేవుడు పేతురుని పంపించాడు. అందరూ విడిచిపెట్టి కులము ఇంట్లో బంధువులు వదిలేస్తే యేసుని నమ్ముకొని యేసు కోసం నిజాయితీగా నాకు యేసయ్యే కావాలని తీర్మానం చేసిన ఆమె కోసం పరలోకం నుంచి ఆటో ఎక్కడ తెచ్చాడో తెలియదు. ఏలియాకి రొట్టెలో ఏమో ఎక్కడ తెచ్చారో తెలీదు. దేవదూతలు ఏలియాకి తెచ్చిన రొట్టెలో ఏమో ఎక్కడ వండారో తెలీదు. వేడి నిప్పుల మీద కాల్చిన రొట్టెలు తీసుకొచ్చారు, ఇచ్చిపోయారు. హల్లెలూయా. అదే దేవుడిని నీవు నమ్ముకున్నావు. ఆమేన్. నీకోసం పేతురునైనా పంపుతాడు, ఏలేనైనా పంపుతాడు, దేవదూతలనైనా పంపుతాడు. నీకోసం నిజ స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోకి దిగుతాడు. తప్పక ఆయన సహాయం చేస్తాడు. ఆమేన్. ప్రాణ స్నేహితుడు ఆయన. ఆయనతో స్నేహం మొదలుపెట్టు. మధ్యలో ఆయనతో స్నేహాన్ని తెగగొట్టబాకు. హల్లెలూయా. ఆయన కనపడని స్నేహితుడు, వీళ్ళు కనపడే మా స్నేహితులు ఉన్నారు. మరి సినిమాకి రమ్మంటారుగా, ఎప్పుడో ఒకసారేగా. హల్లెలూయా. ఆ చుట్టాల ఫంక్షన్కి రమ్మంటారుగా, అది ఎప్పుడన్నా స్నేహితులు కదా, పాపోతే ఫీల్ అవ్వరు. హల్లెలూయా. చెడు మార్గానికి మళ్ళించే ఈ స్నేహితులు కావాలా? నువ్వు నిద్ర ఎత్తున్నా నీ పడక దగ్గర కాపలాగాసి చచ్చినాక నీ ఆత్మను పరలోకం తీసుకెళ్ళిపోయే ప్రాణ స్నేహితుడు, ఆ స్నేహితుడు కావాలా? తేల్చుకుందాం. లేచి నిలబడదా. స్నేహ బంధం, యేసుతో నీ పెనవేసుకునే బంధం తెంపటానికి స్నేహితులు, లోక స్నేహితులు వస్తారు. ఆ స్నేహం కావాలో ఈ స్నేహం కావాలో తేల్చుకుందాం. నిర్ణయం తీసుకుందాం. కళ్ళు ముద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నాకు నువ్వే కావాలయ్యా. కళ్ళు ముద్దాం, చేతులు పైకెద్దాం. నిజ స్నేహితుడు ఆయన స్నేహాన్ని కోరుకుందాం. ఈ లోకంలో అన్ని స్నేహాలు స్వార్థపూరితమైనవే. ఏం ఇస్తావు, ఏం తెస్తావు, నీ వల్ల నాకు లాభం ఏంటి అని ప్రతిఫలం కోరుకునే స్నేహాలు ఇవన్నీ స్వార్థపూరితమైన స్నేహాలు, మోసపూరితమైన స్నేహాలు. ఈ లోకంలో స్నేహాలు. నమ్మదగిన స్నేహితుడు, ప్రాణం పెట్టే స్నేహితుడు, యేసు స్నేహితుడు. ఆయన నీతో స్నేహానికి వచ్చాడు. మరి ఆయనతో స్నేహ బంధాన్ని కలుపుకుంటావా? నీకు ఉన్న సంబంధాన్ని ఈ లోక స్నేహితుల కొరకు తెంచుకుంటావో? ఈరోజు ఆలోచించుకొని తీర్మానం చేసి, నా నిజ స్నేహితుడా, లోక స్నేహానికి వెళ్ళి ఈ లోక స్నేహం నీకు వైరమని తెలిసిండి కూడా ఈ లోకంతో స్నేహం చేసి నీకు విరోధం పెట్టుకున్న, అగసాట్లు కష్టాలు కొనుక్కొచ్చుకున్న, బాధలు వ్యాధులు నష్టాలు కన్నీటిమయమైపోయా. ఈ లోకంతో స్నేహం చేసినందుకు క్షమించయ్యా. లోక బంధాన్ని, స్నేహాన్ని తెంచుకుంటా, నీతో సంబంధం సహవాసాన్ని పెంచుకుంటా సహాయం చెయ్యయ్యా. నా చెయ్యి పట్టుకో యేసయ్యా. చేతులెత్తాను, నా చెయ్యి పట్టుకో. నీతో స్నేహం సహవాసం చేస్తా. నా మంచి స్నేహితుడా, నా నిజ స్నేహితుడా, నీతో స్నేహబంధం నాకు కావాలని చేతులెత్తి అడుగుదాం. యేసయ్యతో ఎక్కడైనా బంధాన్ని తెంచుకున్నావేమో, ఈ లోక స్నేహాన్ని ఆశించి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమనే ఈ స్నేహం మూలంగా దేవునికి నీకు ఉన్న సంబంధం తెగిపోయిందేమో, దేవునికి విరోధిగా బ్రతుకుతున్నావేమో, దేవుడు శత్రువై పగస్థుడైపోయాడేమో. ఆయన అంటున్న దేవుడే నీకు విరోధి కాగా
నేనేమి చేయగలను అంటున్నారు. అవును, దేవుడు నీకు పగస్తుడైపోతే ఎవడం ఏం చేయలేం. ఆయన్ని పగవాణిగా ఎందుకు చేసుకుంటావు? నిజ స్నేహితుడు, ప్రాణం పెట్టే స్నేహితుడు యేసయ్యను నీవెందుకు దూరం చేసుకుంటున్నావు? వద్దు. సంబంధం తెగిపోతే ఈరోజు కలుపుకునే సమయం. యేసయ్య నిజ స్నేహితుడా, నిన్నే నమ్ముకుంటా, నీతో స్నేహం చేస్తా, నా చెయ్యి పట్టుకోయ్యా, కలిసి నడుద్దాం యేసయ్య, కలిసి సహవాసం చేద్దాం, నీకు నాకు ఉన్న బంధాన్ని తెంపే. ఈ లోకం వద్దు, ఈ లోక స్నేహం నాకు వద్దు, స్వార్థపూరితమైన ఈ లోక స్నేహాలు వద్దయ్యా, నీతో స్నేహం కావాలి యేసయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి కూటాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఎక్కడ నొప్పి, బాధ, వ్యాధి ఉన్నదో అక్కడ ఒక చెయ్యి పెట్టుకోండి, రెండో చెయ్యి పైకి ఎత్తండి. నూనె తెచ్చుకుంటే ఎత్తిన చేత్తో నూనె పైకి ఎత్తండి. అందరి కోసం ఒకేసారి ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చెయ్యి పెట్టిన స్థలంలో ఉన్న ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. వారి సమస్యలు వెనక దాగిన ప్రతి దురాత్మ యేసు నామములో పారిపోవునుగాక. ప్రభు వల్ల కలత, కలవరాలకు కారణమైన ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. బిడ్డలు పాడి పశువుల్లో దీవించబడుదురుగాక. పంట పొలంలో బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. బిడ్డల చదువులో ఆశీర్వాదింపబడుదురుగాక. పరీక్షలు రాసి ప్రభు కాలేజీల్లో సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కోరుకున్న స్థలాల్లో కాలేజీ సీట్లు దొరుకునుగాక. ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. ప్రభు, నీ బిడ్డలకు సంతానం లేక ఎదురు చూస్తున్న వారి మూయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. కృపగల తండ్రి, కుడిని పిల్లందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. రాలేకపోయిన బిడ్డలు క్షమించండి. మరో సమయమైనా నీ సన్నిధి నిర్లక్ష్యం చేయక సకాలానికి నీ సన్నిధి రావడానికి కృపను అనుగ్రహించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని, ఆశీర్వదించమని, వారు అర్పించబోతున్న కానుకను అంగీకరించి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని, వారు తినబోతున్న ఆహార పదార్థాలను దీవించి పరిశుద్ధపరచమని, వంట చేసిన వారిని, వడ్డం చేయబోతున్న పిల్లలందరినీ, పరిచర్య చేయబోయే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి తగిన ప్రతిఫలం ఇమ్మని కోరుతూ, ఈ బిడ్డలందరినీ గాయపడి మీ హస్తాలకు సమర్పిస్తూ దీవించి మహిమ పొందమని, మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు.